తిప్పుకు 2 కట్టలు తీసుకెళ్ళి అక్కడ వేసి తర్వాత కలుపుకొని చల్లుదామని అనుకున్నాను ఆలోచన. అయితే 2 కట్టలు వేసుకొని వెళ్ళా. అంతకుముందు ఒక ప్లేస్ అక్కడ 3 బాటల మధ్యలో భూత వైద్యులు అక్కడ దెయ్యాలు ఏదో శాతబడులు సైతం ఏదో ఉంటే అక్కడ ఏదో పూజలు చేసి ఒక బ్యానర్ వేసి అక్కడ రక్తం, మరి కోడి తలకాయలు, మరి ఒక తెల్ల వస్త్రం, పైపంచ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బొగ్గు ఇవన్నీ కూడా ఇవిడిచిపడ ఉన్నాయి ఆ 3 బాటల మధ్యలో. అయితే నా చేరికి దిగేటప్పుడు ఈ కాలకట్ట బారు ఉండదు, ఇటు ర్యాంప్ ఉంటుంది, కిందకి వెళ్ళిపోవాలి చేరికి పోవాలంటే. ఆ ర్యాంప్ దిగే కాడ అవన్నీ పూజలు అవన్నీ చేశారు. అప్పుడు అంతకుముందు నెల క్రితం అవన్నీ చూస్తూనే ఉండా. సరే దాని మీద నుంచి ఎందుకు దిగాలని చెప్పి ముందుగా దిగి చేని చూసుకుంటూ వచ్చేది. అయితే మొన్న అవకాశం దొరికింది సాధానికి. ఆ 2 కట్టలు వేసుకొని పోయి ఆ టర్నింగ్ తిరిగి ఆపి అప్పటికి కూడా ఏమన్నా ఇక్కడ భూత వైద్యుడు ఇది చేశారు కదా, అది ఏదైనా ప్రవాహం చూపెడదేమని నాకు భయం వచ్చేసింది. ఆపి కూడా ఏం కాదులే, మరి దూరంగా మొయ్యాల, కాలకట్ట వేసి చేనికి ఆడ మొయ్యాలి అని చెప్పి కిందకి వెళ్తే కొద్దిగా దగ్గరలో పడితే అని చెప్పి ఆ బైక్ని తిప్పేసరికి కట్టలో ఒక పక్క జారినాయి. దిగేటప్పుడు ఆ ఊపు ఆపుకోలేక, ఎప్పుడైతే ఆ ఊపు ఆపుకోలేక బండి పడిపోయింది, నేను పడిపోయా. అయితే ఆ బండి పడిపోయేటప్పుడు ఆ బ్రేకులు అవన్నీ కరెక్ట్గా పట్టుకున్నా, కట్టల మీద ఒరిగింది బండి. నేను బండి మటుకు ముందు చక్రం ముందు కింద పోయి పడ్డా. ఏమాత్రం బ్రేకులు టచ్ కాకపోతే బండి మీద వచ్చి పడితే నన్ను ఈడ్చుకోవట్లేదు. ఆ డౌన్లో పెద్ద డౌన్ అది పోనీ అట్లా ఏం జరగలేదు. దేవుడు ఆ కట్టలో సపోర్ట్ మీద నేను ఆ కాలు ఇవన్నీ లాక్కొని అది ఏమంటే వెళ్ళిపోయిపోయింది. వెళ్ళిపోకపోతే మళ్ళీ లేపుకొని స్టార్ట్ చేస్తే అది కొంచెంసేపు కాలేదు. సరే కిందకి వెళ్ళి అక్కడ దీపి పెట్టి కొంచెంసేపు నాకు అది సరి చేస్తే స్టార్ట్ అయింది. పక్కన పెట్టా. ఇంకా 2 కట్టలు ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకోవాలా, ఏం చేయాలని మళ్ళీ వస్తే ఇంక ఈసారి 2 కట్టలు వద్దు, ఒక్కొక్క కట్ట తీసిపోయి చేర్చి చల్లుదాం, కొంచెం లేట్ అయినా బాధ లేదు అనుకున్నా. తిప్పుకు ఒక కట్ట తీసిపోయి చల్లి కొంచెం కొట్టుబాటు దెబ్బలు, కొంచెం ఆ గేర్ రాడ్డు ఒత్తుకొని కాలు కొద్దిగా పెరిగినట్లుగా ఉంది. అది మాత్రలు వేసుకుంటే తగ్గిపోయింది. మోకాళ్ళు కొద్దిగా డొక్కపోయింది, చెయ్యి డొక్కపోయింది. నాకు మటుకు ఏ ప్రమాదం లేదు. కానీ ఆ సాతాను అక్కడ వాడు పూజల్లో అక్కడ ఆ ప్లేస్లోనే పడ్డా, ఎక్కడా పడ్డా. ఆ ప్లేస్లోనే పడి దేవుడు అటువంటి సాతాను ప్లేస్లో నుంచి కూడా నన్ను కాచి కాపాడిండు. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకోవాలా. అదే అంతకుముందు నాటేసేటప్పుడు కూడా చెప్పాలనుకున్నా చెప్పలేదు. ఒక ఐగుప్తి ఫరోగైన ఏ రకంగా అయితే నన్ను బానిసగా ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగ బానిసలుగా వాడుకోండో, ఒక రైతు నన్ను 3 రోజులు వాడుకోండు. అయితే ఆ పని అసలు మామూలుగా లేదు. నారు కోసం దమ్ము కోసం ఆ టాటలో నేను తొక్కిస్తా ఫ్రీగా నా మూటే అన్ని నారు నేనే ఎత్తా నేను ఆశ పెట్టి 3 రోజులు పనికి వాడుకోండు. ఇంకా అక్కడ మరి నేను పనికి అలవాటు లేదు, నేను తగ్గిపోయినాను, మరి అంటే ఏరవని పిలవమంటే నువ్వే పిలువ అంటాడు. నాకే ఊరు దొరకట్లా. చివరికి నేనేం చేయాలా, పిల్లగాలను వాళ్ళని తీసుకుని అడ్డం పెట్టుకొని నేనే కష్టపడి తప్పదురా ఈ పని నేను చేయను తప్పదురా అనుకున్నా. 3 రోజులు ఆయన పని చేశా, అయిపోయింది. నాకు 4వ రోజు నాటేపిస్తాను. ఆ మూట రాకుండా ఆగిపోయింది. మన తర్వాత వేస్తాంలే అన్న తర్వాత వేయకుండా ఉండవాలని మేస్త్రి ఒప్పుకోండు. పౌలు అని ఒక వ్యక్తి, అన్నా నీ రేపిస్తలే ఒకరోజు ఆగు అని అన్నాడు. ఆ 2వ రోజు మన దొక్కపోయాలకు ఆయన టాటరో లేదు, ఆయన ముఠా లేదు. సపరేట్గా మన మేస్త్రిని నేను కలిసి మాట్లాడి ఆయన బండే, పౌలుకి కూడా బండి ఉంది జోలకంటే ఆయన, సరే నేను దొక్కిస్తాలేనా నీకేం పర్లేదు ఆయనతో ఎందుకులే అని చెప్పి ఆయన నారు ఒక సెంటున్నర పీకినారే ఒక అరెకరానికి పీకినారు ఉంటే ఏరా వ్యక్తి అప్పటికప్పుడే మిగిలితే ఇశ్రాయేలు మిగిలింది వేసుకుంటావా అని ఆ డాక్టర్ మీద పౌలు డాక్టర్ మీద నారు వేసుకొని వచ్చి 1 ఎకరం పైనే చిమ్మిన 2వసారి రాని అంటాడు. వాళ్ళు పీకటానికి కూడా పొద్దుపోయింది, పోలేకపోతారు ఆ నారు మడికాడికి. క్షణంగా దేవుడు అక్కడికప్పుడే 6 ఎకరం నారు పీకి నారు కుదిరి 800కి మాట్లాడుకొని ఆ నారు చల్లి ఆ రోజుకల్లా ఆ నాటు పూర్తి చేసుకొని సఫలపరిచాడు దేవుడు. అయితే దానికి ఒకటి తగిలింది, అతను చేలో రాళ్ళు
బాగా కోసురాళ్ళు ఉండి మరి మనవని చేసి ప్రార్థన పెట్టుకుంటే వాడికి కాలు దిగింది, లోతు గాయపడ్డదు. వాడు 6 రోజులు బాధపడ్డు, నాకు కూడా గాయపడదు కాదు. 3 రోజులు 4 రోజులు అవస్థపడి సీమ్ బట్టి చాలా బాధపడ్డా. సరే ఏదేమైనా దేవుడు దాని నుంచి తప్పించాడు, దీని నుంచి తప్పించాడు. దేవునికి ఎంతో మహిమకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.